వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో రాజకీయాలన్నీ కూడా ప్రస్తుతం ఉప ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. అంటే ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పదే పదే 10 నియోజకవర్గాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి జంప్ అయ్యారో ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది. అందుకని ఇవాళ కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఆ దిశగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు వాళ్ళందరూ కూడా అంతర్గత సర్వేలు కూడా చేయించుకుంటారు. ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలుస్తారు అంటూ కూడా. సో ఈ నేపథ్యంలో ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ నమ్మినట్టుగా తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే ఆయా నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తుందో మీరు కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ ఇప్పుడు తెలియజేయండి. కానీ ఇవాళ తాజాగా ఈ 10 నియోజకవర్గాలు ఇప్పటికే కేసీఆర్ సర్వే అనే వార్త ఒకటి తెర మీదకి వచ్చి పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. మరొక సర్వే సిప్యాక్ అనే సర్వే కూడా తాజాగా ఒక రిపోర్ట్ని విడుదల చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు తెలంగాణలో ఉప ఎన్నికలు కనుక జరిగితే పరిస్థితి ఎలాగుంటుంది అనేది వాళ్ళ పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ. అంటే అన్ని సీట్లను గెలుచుకోవాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉన్నట్టుగా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు జనాలు బాగా గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా ఇవాళ పదే పదే అదే చెప్తోంది. మరి ఎన్నికలు జరిగితే అన్ని సీట్లను తామే గెలుచుకుంటామని బల్లగుద్ది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గట్టి నమ్మకంతో కనిపిస్తుంది. మరి ఇప్పుడు మధ్యలో బీజేపీ పాత్ర ఏంటి? ఇదంతా చూడటానికి కొంత అయోమయంగా కనిపిస్తుంది తెలంగాణ రాజకీయాలు. అంటే ఒక సర్వే ప్రకారం ఉప ఎన్నికలు అంటూ వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ చెరిసగం సీట్లలో గెలుస్తాయని ఒక కొత్త సర్వే విడుదలైంది. అంటే మరో 2 సీట్లలో 2 పార్టీల మధ్య టైట్ ఫైట్ జరిగే అవకాశం ఉన్నట్లుగా సిప్యాక్ సర్వే సంస్థ తెర మీదకి వాళ్ళ రిపోర్ట్ ఇవాళ రిలీజ్ చేసింది. చర్చనీయాంశంగా మారుతుంది. సో ఇప్పుడు తెలంగాణలో ఉప ఎన్నికలు ఏంటి అని కూడా మీరు అందరూ అనుకోవచ్చు. కానీ వాస్తవానికి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీని ఫిరాయించారో సో ఆ ఎమ్మెల్యేల విషయం పైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఎన్నికలు వచ్చే అవకాశాలు సూచనలు ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నమ్ముతోంది. అంటే ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా కూడా మాట్లాడారు. సీనియర్ నేత హరీష్ రావు కూడా చాలా కాలంగా చెప్తున్నారు. వాళ్ళు ఇరువురు కూడా ఇవాళ ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. మరి తొందరలోనే 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని ఆ నియోజకవర్గాలు అన్నింటిలో కూడా తమ పార్టీయే స్వీప్ చేస్తుందనేది ఇవాళ కేటీఆర్ హరీష్ రావులు పదే పదే చెప్తున్నటువంటి మాట. అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయిందని కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక ఫేక్ ప్రచారం లాగా ఒక ఆరా క్రియేట్ చేసి ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉందని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నమ్ముకున్నట్టుగా ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావాలి అంటే ఖచ్చితంగా అది స్పీకర్ అనర్హత వేటు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇప్పుడు నిజంగానే స్పీకర్ అనర్హత వేటు వేస్తారని గంపెడంత ఆశలు కూడా పెట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ. మరి సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్కు ఫిరాయింపులపై అనర్హత వేటు వేయక వేరే దారి లేదని ఇప్పటికే చాలాసార్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. మరి అనర్హత వేటు పడినటువంటి తర్వాత 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని అప్పుడు వాటన్నింటినీ తమ పార్టీయే గెలుచుకుంటుందనే ఆశలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కనిపిస్తోంది. అయితే కేటీఆర్ చెప్తున్నట్లుగా ఫిరాయింపులపై అనర్హత వేటు పడుతుందా, అనర్హత వేటు వేయాలని స్పీకర్ సుప్రీంకోర్టు ఆదేశిస్తుందా అన్నది ఇవాళ $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ని గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కానీ కేపీ వివేకానంద్ గౌడ్ కానీ హైకోర్టులో ఇదే పిటిషన్ వేస్తే హైకోర్టు ఆ కేసును కొట్టేసింది. అంటే పెద్ద ఎత్తున విచారణలు చాలా రోజులు జరిగింది. శాసనసభ వ్యవస్థకు సంబంధించి స్పీకర్ అధికారాల్లో న్యాయ వ్యవస్థ చొరబడలేదంటూ కూడా తేల్చి చెప్పింది హైకోర్టు. మరి ఫిరాయింపుల పైన పలానా సమయంలో అనర్హత వేటు వేయాలని స్పీకర్ను ఆదేశించే అధికారాలు కోర్టుకు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. మరి హైకోర్టు దెబ్బకు మైండ్ బ్లాక్ అయింది ఒకసారిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇట్లాంటి సందర్భాల్లో మరి మరొక్కసారి ఇట్లాంటి పిటిషన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఆ పిటిషన్ను విచారించే సుప్రీంకోర్టు కూడా ఆ కోర్టు తీర్పు పైన తమ ఆశల్ని కొంత పెట్టుకున్నటువంటి నేపథ్యంలో మరి కోర్టు తీర్పు అనుగుణంగా మరి ఏం తీర్పు ఇస్తుంది, ఫిరాయింపులపై అనర్హత వేటు ఖాయమా అనేది కూడా మరి అప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ చాలా కలలుగా అంటున్నారు. మరి ఉప ఎన్నికలు వస్తాయో రాదో అనేది మాత్రం ఇప్పటికైతే మనం కూడా చెప్పలేం. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు బేస్ చేసుకొని అది రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఉప ఎన్నికలు వస్తే జనాల మూడు ఎలాగుంటుందనే విషయంపైన అయితే మాత్రం ఫిరాయింపుల జరిగినటువంటి ఆ 10 నియోజకవర్గాల్లో జనాభిప్రాయాలపై సిప్యాక్ అనే సంస్థ సర్వే ఒకటి నిర్వహించింది. దాని ప్రకారం మొత్తం 10 సీట్లలో కాంగ్రెస్ బీఆర్ఎస్లు 4 సీట్లు గెలుస్తుందని తెలియదు. మిగిలినటువంటి 2 చోట్ల కూడా ఆ 2 పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని సర్వే తెలుపుతోంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా చూస్తే ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పట్ల పెద్ద ఎత్తున టైట్ ఫైట్ కనిపిస్తుంది. సో వాస్తవానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఇప్పుడు
ఆయా నియోజకవర్గాల్లో ఫైట్ కనిపిస్తుంది. సో ఇది ఖచ్చితంగా రాష్ట్రం వ్యాప్తంగా కూడా రిప్లికా చేసుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తుంది. మరి ఇప్పుడు బీజేపీ పెద్ద ఎత్తున మాదే అధికారం అని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ 2028 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని కూడా బీజేపీ కలలు అంటుంది. మరి బీజేపీ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒకసారి ఆ సర్వే సంస్థే చెప్పాలి. అంటే బీజేపీ అసలు ఎక్కడ కూడా ప్రభావం చూపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఒకసారి సర్వే ప్రకారం చూసుకుంటే భద్రాచలం కానీ, గద్వాల కానీ, పటాన్చెరు, శేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని సిపాక్ సంస్థ చెప్తోంది. అలాగే చేవెళ్ల కానీ, స్టేషన్ గన్పూర్ కానీ, బాన్సువాడ, జగిత్యాల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనేది ఇవాళ ఆ సర్వే యొక్క సంస్థ చెప్పినటువంటి సారాంశం. సో ఇప్పుడు చెరి 4 సీట్లు గెలిచినటువంటి పరిస్థితి. మరి ఖైరతాబాద్ నియోజకవర్గంలో ట్రయాంగిల్ ఫైట్ తప్పదని అంటోంది. ఇక రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ తీవ్రంగా ఉంటుందంటూ సర్వేలో చెప్పింది. మరి సర్వే అంచనా ఫలితాలను ఆ సంస్థ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఇక తమ సంస్థ బీజేపీని అసలు పట్టించుకోలేదా, లేకపోతే జనాలే బీజేపీని పట్టించుకోలేదా అన్న విషయంలో అనేక అనుమానాలు చాలా మంది ఇవాళ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే బీజేపీ ఎక్కడ కూడా ఇంపాక్ట్ చూపలేదు. అయితే ఈ సర్వే అంచనా ఫలితాలను మాత్రం కాంగ్రెస్ నేతలను కొంత కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే సదరు సర్వే అంచనాలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయించుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తుంది. అంటే సర్వే పేరుతో జనాల మైండ్ సెట్ను బీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఇదొక ప్రయత్నంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే రుణమాఫీ కానీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇట్లా అన్నీ కూడా 6 గ్యారెంటీలు అమలు చేసి తీసుకొచ్చి హస్తం పార్టీ నేతలు ఇవాళ ప్రజలకు చేరువుగా ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇట్లా కావాలని బీఆర్ఎస్ పార్టీ కొంత హైప్ చేసుకునే ఒక గేమ్ ప్లాన్ లాగా కూడా చెప్తున్నారు. సో చూడాలి మరి సర్వే ప్రకారం అయితే మాత్రం ప్రస్తుతానికి రిపోర్ట్ ఈ విధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదన ఆ విధంగా ఉంది. అసలు ఉప ఎన్నికలే వచ్చే అవకాశం లేదు. కేవలం ఇదంతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలగానే కనిపిస్తోంది. ఉప ఎన్నికలు అనేది కూడా తెలుస్తుంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ వాస్తవానికి ఫిరాయింపుల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయని కేటీఆర్ కలలు కంటున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఇవాళ ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇదే విషయంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఫిరాయింపులకు పాల్పడినప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయా అని ఎదురు ప్రశ్న వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయని విషయాన్ని కూడా ఆయన గుర్తు చేస్తారు. మొత్తం మీద అంటే నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఫిరాయింపులకి తెరలేపడం, మరోవైపు ప్రభుత్వాన్ని అస్థిరపరచొద్దు అనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యేలని కొంత కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నటువంటి పరిస్థితి మనకి గతం నుంచి కూడా చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఒక న్యాయం, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి చెప్తే కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం అని కూడా ఇవాళ చాలా మంది తెలంగాణ ప్రజానికం కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి గతంలో వీళ్ళు ఎల్పీని విలీనం చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఇవాళ చాలా మంది గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా కొంత అడియాసగా అయ్యే అవకాశాలు ఉంటాయని కూడా గతంలో చాలా మంది విశ్లేషకులు కూడా భావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం కూడా హ్యాష్ట్యాగ్ వేదిక ద్వారా ఒక అనాలిసిస్ చేసుకున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ఫిరాయింపుదారుల మీద ఏ విధంగా ఉంటుంది అంటూ కూడా. సో ఇప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు అంటే హైకోర్టులో ఏదైతే తీర్పు వచ్చిందో సుప్రీంకోర్టులో కూడా ఆ రకమైనటువంటి తీర్పే వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ఎమ్మెల్యేలు అట్లాగే స్పీకర్ విచక్షణాధికారానికి అది ఉంటుంది, కానీ స్పీకర్ అధికారాలకి జోక్యం చేసుకునే అవకాశం ఉండదనేది చాలా మంది విశ్లేషకుల యొక్క భావన. చాలా అంటే గతంలో ఉన్నటువంటి కేసులన్నీ కూడా కొంత రివ్యూ చేసిన తర్వాత సో ఈ నేపథ్యంలో అసలు ఉప ఎన్నికలే వస్తాయా రావా అనేది పక్కన పెడితే వస్తే ఎట్లా ఉంటుందనే పరిస్థితి మీద ప్రస్తుతం సిపాక్ అనే సర్వే చేసింది. మరి నిజంగానే సిపాక్ సర్వే కొంత వాలంటరీగా చేసిందా లేదంటే ఏదైనా పార్టీ ఇన్ఫ్లుయెన్స్గా చేసినది కూడా కొంత వెయిట్ చేసి చూడాలి. సో మీరు కూడా సిపాక్ సర్వే నిజంగానే ఎట్లా జరిగింది, అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఆ 10 నియోజకవర్గాల్లో నిజంగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఇంత టైట్ ఫైట్ ఉందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.